భారతీయ పురాణాలలో ఎందరో రాజులు, వీరులు ఉన్నారు. కానీ సత్యం అనే మాటకు నిలువెత్తు రూపంలా నిలిచిన వారు మాత్రం ఒక్కరే. ఆయనే సత్య హరిశ్చంద్రుడు. ఇక్ష్వాకు వంశానికి చెందిన ఈ మహారాజు తను కలగన్న రాజ్యాన్ని కూడా దానం చేసేంతట ఉదార స్వభావుడు. ఒకనాడు దేవేంద్రుని సభలో ముల్లోకాలలోనూ అబద్ధమాడని వ్యక్తి ఎవరైనా ఉన్నారా అనే ప్రశ్న ఎదురైనప్పుడు వశిష్ఠ మహర్షి గర్వంగా హరిశ్చంద్రుడి పేరు చెబుతారు. అక్కడే ఉన్న విశ్వామిత్ర మహర్షి మాత్రం నేను ఆయనని అబద్ధమాడేలా చేస్తాను అని సవాలు విసురుతారు. అక్కడి నుంచే హరిశ్చంద్రుడి కఠిన పరీక్ష మొదలవుతుంది. విశ్వామిత్రుడు హరిశ్చంద్రుని వద్దకు వెళ్ళి ఒక యజ్ఞం పేరుతో తన సర్వస్వాన్ని దానం చేయమని కోరతాడు. మాట తప్పని హరిశ్చంద్రుడు చిరునవ్వుతో రాజ్యాన్ని, ధనాన్ని, అధికారాన్ని అప్పగిస్తారు. కానీ విశ్వామిత్ర మహర్షి అంతటితో ఆగలేదు. దానం ఇచ్చిన తర్వాత గురుదక్షిణ ఇవ్వాలి కదా అని అడుగుతారు. అప్పటికే రాజ్యమంతా దానం చేసిన హరిశ్చంద్రుడు ఆ దక్షిణ చెల్లించడానికి 1 నెల రోజుల సమయం అడుగుతారు. భార్య చంద్రమతి, కుమారుడు లోహితాసుడితో కలిసి అడవులు పాలవుతాడు. ఆకలి దప్పిక వేధిస్తున్న తన దారిలో ఎన్నో మాయలు సృష్టించి విశ్వామిత్రుడు ఇబ్బంది పెడుతున్నా ఒక అబద్ధం చెబితే రాజ్యం తిరిగిస్తానన్నా కూడా హరిశ్చంద్రుడు లొంగలేదు. గడువు ముగిసే సమయానికి హరిశ్చంద్రుడు పుణ్యక్షేత్రమైన కాశీనగరం చేరుకున్నారు. చేతిలో చిల్లి కవ్వలేదు. ఇచ్చిన మాట ప్రకారం దక్షిణ చెల్లించాలి. మరో మార్గం లేక కట్టుకున్న భార్యను, కన్న కొడుకుని ఒక బ్రాహ్మణుడికి అమ్ముతారు. ఆ దృశ్యం చూస్తున్న ప్రకృతి కూడా కన్నీరు పెట్టుకుంటుంది. తనను తాను ఒక కాటి కాపరి వద్దకు అమ్ముకొని శ్మశానంలో శవాలను దహనం చేసే పనికి ఒప్పుకుంటాడు. చక్రవర్తిగా వెలిగిన వ్యక్తి చేతిలో ఒక కర్ర పట్టుకుని మాసిన బట్టలతో శ్మశాన వాటికలో కాపలాదారులాగా మారతాడు. ఇదంతా దేనికోసం? కేవలం ఒక సత్యం కోసం. కాలం గడిచింది. ఒకరోజు విషాదం జరిగింది. అడవిలో దర్భల కోసం వెళ్ళిన లోహితాశ్యుడు పాము కాటుకు గురై మరణిస్తాడు. పుత్రశోకంతో అలమటిస్తూ శవాన్ని తీసుకుని చంద్రమతి శ్మశానానికి వస్తుంది. అక్కడ శ్మశాన వాటికలో ఉన్నది తన భర్త హరిశ్చంద్రుడే. ఒకరినొకరు గుర్తించి రోధిస్తారు. కానీ రాజు పెట్టిన నిబంధన ప్రకారం కాటి సుంకం చెల్లించాల్సిందే. శవాన్ని దహనం చేయడానికి వీల్లేదని హరిశ్చంద్రుడు ఖచ్చితంగా చెబుతాడు. భార్య అని తెలిసి కూడా కొడుకు శవం కళ్ళ ముందే ఉన్నా ధర్మానికి కట్టుబడి ఉంటాడు. చంద్రమతి దగ్గర ధనం లేదు. తన మెడలోని మంగళసూత్రాన్ని సుంకంగా ఇవ్వడానికి సిద్ధపడుతుంది. చంద్రమతి మెడలో సూత్రం హరిశ్చంద్రుడికి మాత్రమే కనిపిస్తుంది. అది ఆవిడ పాతివ్రత్యానికి నిదర్శనం. అప్పుడే ఆకాశం నుంచి దేవతలు ప్రత్యక్షమవుతారు. విశ్వామిత్రుడు కూడా వచ్చి హరిశ్చంద్రుడి నిబద్ధతకు తల వంచుతారు. చనిపోయిన లోహితాసుడు తిరిగి ప్రాణం పోసుకుంటాడు. హరిశ్చంద్రుడికి తన రాజ్యం తిరిగి లభిస్తుంది. ప్రాణం పోయే స్థితిలో ఉన్న అబద్ధం చెప్పని హరిశ్చంద్రుని కథ మనకి ఇచ్చే సందేశం ఒకటే. సత్యం వెంటే ధర్మం ఉంటుంది. ధర్మం ఉన్న చోటే విజయం ఉంటుంది. సత్యమేవ జయతే. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.